ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే దేవుడి మహాకృపను బట్టి బాగున్నాను. నా కోసం ప్రార్థన చేస్తున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మీరందరూ బాగుండాలని ప్రతిరోజు ప్రభు పేరట కోరుకుంటున్నాను. మరి ఈరోజు దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు. కొన్ని మంచి మాటల చేత మనల్ని బలపరచాలి అని దేవుడు అనుకుంటున్నాడు. మరి అదేంటో తెలుసుకుందామా? మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఉండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా. నా శత్రువ నన్ను చూసి నీవు అతిశయించవద్దు అంటే నువ్వు సంతోషించవద్దు అని ఇక్కడ రాయబడి ఉంది. ఈరోజు అపవాది చాలాసార్లు మనల్ని పడవేయాలని చూస్తూ ఉంటాడు. మనం భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ భక్తి జీవితం నుండి మనల్ని పడవేసి అపవాది మనల్ని చూసి సంతోషిస్తూ ఉంటాడు. మనకొచ్చిన కొన్ని సమస్యలను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి మన తోటివారు, మన స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా మనల్ని చూసి సంతోషిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? నన్ను చూసి నువ్వు సంతోషించవద్దు, నా దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు, నేను చీకటిలో ఉన్నప్పటికీ నా దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు అని నీవు ధైర్యంగా చెప్పాలి. ఎందుకంటే మన దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. ఆ క్రింద వాక్యము చదివినట్లయితే, నేను చేసిన పాపము నిమిత్తము ఆయన నా మీద కోపపడినను, ఆయన మరలా నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము చేయు వరకు నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను అని ఇక్కడ రాయబడి ఉంది. నీవు ఒకవేళ ఏమన్నా పొరపాట్లు, తప్పులు చేసినట్లయితే, నీవు చేసిన తప్పును బట్టి, పొరపాటును బట్టి ఏమైనా శోధనలోనికి నువ్వు వెళ్ళినట్లయితే పశ్చాత్తాపపడి ప్రభువా నన్ను క్షమించు అని దేవుని దగ్గర అడిగి, దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇచ్చి నీ పక్షమున ఆయన వ్యాజ్యమాడి నిన్ను కనికరించిన వరకు కూడా నువ్వు ఆయన్ని విడిచిపెట్టకూడదు. నీకొచ్చిన అనారోగ్యమే కానీ, నీకొచ్చిన అప్పుల బాధలే కానీ, నీకేమన్నా సమస్యలే కానీ, నీకొచ్చిన అవమానాలు, నిందలు, చెయ్యని తప్పుకి కొంతమంది నిందలు అనుభవిస్తూ ఉంటారు. ఎటువంటి నిందలైనా, ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి వ్యాధి బాధలు, సమస్యలైనా సరే నా దేవుడు నన్ను కనికరించే వరకు నేను విడువను అని పట్టుదల కలిగి, ధైర్యము కలిగి ఉండండి. ఇంకొకటి, నీకు వచ్చిన శోధనను బట్టి, ఈ శోధనలోనికి రావడానికి ముఖ్య కారణం ఎవరు? ఫస్ట్ ఒకటి అపవాది నన్ను దేవుడి నుండి దూరము చేస్తూ ఉన్నాడు అని మనం గ్రహించుకోకుండా తెలిసి కూడా వెళ్ళి పాపములో పడిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. అందును బట్టి ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను మన్నించు అని గనక నీవు మోకరించి ఆయన దగ్గర మొరపెట్టినట్టయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు. నేను చీకటిలో కూర్చున్నను, ఆయన నాకు వెలుగుగా ఉండును, యెహోవా నాకు వెలుగుగా ఉండును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీకొచ్చిన శోధనను బట్టి నువ్వు భయపడవద్దు. నిందలను బట్టి, అవమానాలను బట్టి, కష్టాలను బట్టి, దేనిని బట్టి కూడా కృంగిపోవద్దు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యము తెచ్చుకొని ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీకున్న ప్రతి సమస్య నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.